రాజుపాలెం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 2026-27కు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభమవుతుందని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రిన్సిపల్ రోజ్ సులోచన తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27కు సంబంధించి నూతన అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నట్లు ప్రిన్సిపల్ రోజ్ సులోచన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఉదయ్ న్యూస్ ద్వారా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 6వ తరగతిలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వీటిని అడ్మిషన్లు జరుగుతున్నాయని, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటికి అడ్మిషన్లు నిర్వహిస్తామని, అలాగే 7, 8, 9, 10వ తరగతుల్లో మిగిలిపోయిన సీట్లకు కూడా అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన కులాలకు చెందిన పేద విద్యార్థులకు మొదట అవకాశం ఉంటుందని తెలిపారు. అడ్మిషన్లు చేయాలనుకునే వారు విద్యార్థిని మరియు తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్, విద్యార్థిని యొక్క 2 పాస్ ఫోటోలు, రేషన్ కార్డు జిరాక్స్ తీసుకుని పాఠశాల పని దినాల్లో వాటిని అందజేయాలని లేదా ఏపీ కేజీబీవీ సైట్ ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నేను కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం రాజుపాలెం కొమరోలు మండల ప్రిన్సిపల్ని. మా పాఠశాలలో ఈ నెల అనగా మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు అడ్మిషన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మన కొమరోలు మండల ప్రాంతాల నుంచి, ఆయా గ్రామాల నుంచి మరి అణగారిన వర్గాలకు చెందినటువంటి బాలికల కొరకు, అదేవిధంగా చదువుకోవాలని అవకాశం లేక ఇంటి వద్దనే ఉంటున్నటువంటి బాలికల కొరకు, తల్లిదండ్రులు లేని బాలికల కొరకు, అలాగే తండ్రి లేదా తల్లి లేని బాలికల కొరకు, వీరందరి కొరకు ఉద్దేశించబడినటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశమే మా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంది. 6వ తరగతిలో 40 సీట్లు, 7, 8, 9, 10 వీటిలో మిగిలిపోయిన సీట్లు, 11వ తరగతిలో 40 సీట్లు ఉన్నాయి కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు ఆయా ప్రాంతాల్లో గుర్తించినట్లయితే మాకు తెలియజేయాలి. మరి చదువుకోవాలని ఆశతో ఉన్నటువంటి విద్యార్థినులందరూ కూడా మరి వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పాఠశాలలో చేరవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.